ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, మన ప్రయాణమంతా నడిపించే దేవుడు. ఇశ్రాయేలులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగెను. నిర్గమాకాండము 40వ అధ్యాయము 38వ వచనం. ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలకు ఎంత సమీపంగా ఉన్నాడో మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలీల ప్రయాణంలో దేవుడు దూరంగా ఉండలేదు. పగటి వేళ మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను వారి మధ్య నివసించాడు. పగటి వేళ మేఘము ఎండ నుండి కాపాడింది, రాత్రి వేళ అగ్ని చీకటిలో వెలుగునిచ్చింది. దీని అర్థం ఏమిటంటే, మన జీవితాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మనలను కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఈ ఆశీర్వాదం ఒక్కసారి మాత్రమే కాదు, వారి సమస్త ప్రయాణములలో అని వాక్యం చెప్తుంది. అంటే జీవితం మొత్తం ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఆహా, ఈ మాట మనకు ఎంతో ధైర్యమును, నిరీక్షణను కలుగజేస్తుంది కదా. అందుకే నేటి నుండి మనము కూడా ధైర్యంగా జీవిద్దాము. పగలైనా రాత్రైనా, సంతోషమైన కష్టమైన, దుఃఖములో కన్నీటిలో, ఒంటరితనములో ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. అందుకే భయపడవద్దు. మన ప్రయాణమంతా నడిపించే దేవుడు ఇప్పటికీ మనతోనే ఉన్నాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము చేసే ప్రతి ప్రయాణములలోనూ, ఆలోచనలలోనూ మీరే మా ముందుండి మమ్మను నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.